హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కు పెండింగ్ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకెళ్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో గత 2, 3 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ఆర్జిత సెలవు, ఎర్న్డ్ లీవ్, ఎన్‌క్యాష్‌మెంట్ లీవ్, అలాగే గ్రాట్యుటీ, కరువు భత్యం, డీఏ బకాయిలు, వేతన సవరణ, పీఆర్సీ బకాయిలు వంటి అనేక ప్రయోజనాలు అపరిష్కృతంగా పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఉద్యోగ సంఘాల పోరాటం మరియు ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు గారు నాయకత్వం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పలు దఫాలుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని, ఇతర ఉన్నతాధికారులందరినీ కలిసి ఉద్యోగ సంఘాల సమస్యలను వివరించారు. ఈ బకాయిలన్నిటిని వెంటనే విడుదల చేసి ఉద్యోగులను, పెన్షనర్లను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మరియు ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా పెండింగ్ బకాయిల విడుదలలో కొత్త కదలిక మొదలైంది. ప్రభుత్వ దశల వారీగా బకాయిలను చెల్లించే ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వం ఇటీవల చెల్లించిన మరియు క్లియర్ చేసిన బకాయిలు చూసుకున్నట్లయితే ఆర్జిత సెలవులు, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్. ప్రభుత్వం మొదటగా 2023వ సంవత్సరంలో పదవీ విరమణ చేసిన వారికి ఆర్జిత సెలవు నగదును వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం ప్రారంభించింది. వివరణ 2023లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచిన కారణంగా సాధారణ పదవీ విరమణలు తక్కువగా ఉన్నాయి. అయితే ఆ సంవత్సరంలో స్వచ్ఛందంగా పదవీ విరమణ వీఆర్ఎస్ తీసుకున్న వారు ముఖ్యంగా పోలీస్ శాఖలో అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం వీఆర్ఎస్ తీసుకున్న వారందరికీ ఈ ఎన్‌క్యాష్‌మెంట్ మొత్తాలు జమ అవుతున్నాయి. జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ గత 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ రుణాలు మరియు ఇతర తుది చెల్లింపులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. గత ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఖాతాకు సంబంధించి ఎటువంటి బకాయిలు పెండింగ్‌లో లేవు. సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన 18 నెలల కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసింది. ఇది సిపిఎస్ ఉద్యోగులకు అతి పెద్ద ఊరట. ఇంకా పరిష్కారం కావాల్సిన ప్రధాన సమస్యలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం కొన్ని బకాయిలను క్లియర్ చేసినప్పటికీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇంకా అనేక కీలకమైన బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. 2024 పదవీ విరమణ చేసిన వారి బకాయిలు చూసుకున్నట్లయితే 2024 జనవరి నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్జిత సెలవు నగదు, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ మరియు గ్రాట్యుటీ ఇంకా విడుదల కాలేదు. 2023 బకాయిలు పూర్తి చేశాక అదే క్రమంలో 2024లో వారికి కూడా చెల్లిస్తారని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. గ్రాట్యుటీ బకాయిలు. పదవీ విరమణ చేసిన అనేక మందికి గ్రాట్యుటీ చెల్లింపులు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. దీనికి కూడా వెంటనే విడుదల చేయాలి. డీఏ బకాయిలు. 2018 నుంచి చెల్లించాల్సిన పాత డీఏ బకాయిలతో పాటుగా కొత్తగా విడుదల చేయాల్సిన 4 డీఏలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ బకాయిలు. గత పీఆర్సీకి సంబంధించిన బకాయిలు కూడా ఇంకా పూర్తిగా చెల్లించలేదు. అదేవిధంగా కొత్త పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలనేది ప్రధాన డిమాండ్. సరెండర్ లీవ్ వ్యత్యాసం. 2020 నుంచి 2021 డిసెంబర్ మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన వారికి రావాల్సిన సరెండర్ లీవ్ వ్యత్యాసానికి సంబంధించిన బిల్లులు సీఎఫ్ఎంఎస్ వద్దే నిలిచిపోయాయి. వాటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిల సమస్యపై కొత్త ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించడం హర్షణీయమైన పరిణామం. ప్రభుత్వం గతంలో 8,000 కోట్ల వరకు బకాయిలు చెల్లించి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టడం ఉద్యోగ వర్గాల్లో ఆశను రేకెత్తిస్తోంది. అయితే కేవలం కొన్ని వర్గాలకు కాకుండా 2024లో పదవీ విరమణ చేసిన వారికి, అలాగే ఇతర ఉద్యోగులకు రావాల్సిన డీఏ, పీఆర్సీ బకాయిలన్నిటిని కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం ఈ సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తూ మిగిలిన బకాయిలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తే లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా అయితే నిలదొక్కుకుంటారు.